నేను 20 years ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసి రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. అక్కడ కూడా 10 years అయిపోయింది. టోటల్ నాది 17 years అప్పుడు నేను జాబ్లో అయినాను. ఇప్పుడు టోటల్ 30 years సర్వీస్ చేశాను. అయితే ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది మాకు నెక్స్ట్ అందుకోసమే ఇంకా మేము చాలా లేట్గా జాయిన్ బిజినెస్లో. అయితే ఈ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత ఒక విషయం తెలిసింది ఏంటంటే మనం 30 సర్వీస్ చేసినా కూడా అంత ఇన్కమ్ అనేది లేదు. కానీ ఇక్కడ ఒక 1 to 2 years కమిట్మెంట్తో వర్క్ చేస్తే లైఫ్ అనేది వాడుతుందని ఒకటి అర్థమైంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీ మాకు ఫస్ట్ టైం వచ్చిందో మేము వెంటనే ఓకే చెప్పాము. అంటే మేమే పిలిపించుకొని ప్లాన్ విని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాము. ఈ బిజినెస్ అనేది చాలా మంచిగా అనిపించింది. అప్పటి నుంచి నేను మేడంకి బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉంటాను. దీంట్లో ఇద్దరం కలిసి లీడర్స్ 1 second సార్, సారీ. సో లీడర్స్ ఇక్కడ ఎవరైనా అయితే 20 years ప్లస్ 10 years 30 years ఆఫ్ సర్వీస్ అయింది. కానీ ఈ బిజినెస్లో మేడం జాయిన్ అయిన 2 years 2.5 years అవుతుంది. సీరియస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసి మాత్రం 2 years అవుతుంది. అయితే ఈ బిజినెస్ ద్వారా నా శాలరీ, నా పెన్షన్ కంటే ఎక్కువ మేడమే తీసుకుంటుంది. బిజినెస్లో ఆల్రెడీ 1.7 lakhs రీచ్ అయింది. అప్పుడే నాకు అర్థమైంది జాబ్ చేస్తే ఎలా ఉండదు. నేను కూడా రిటైర్మెంట్ తీసుకొని దీనికంటే అయితే ఇద్దరం కలిపేస్తే ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుందని అనుకుంటున్నాను. త్వరలోనే చేస్తాను. ఈ బిజినెస్ ద్వారా నేను ఇప్పుడు యూనివర్సిటీ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. హౌస్ ప్లాన్ కార్పొరేట్ అనే వస్తున్నాయి. ఇప్పుడు మేడం మాట్లాడుతున్నాను. సో నమస్కారం అండి అందరికీ. నా పేరు సంగీత దేవులపల్లి. గీతా దేవులపల్లి నుండి సంగీత దేవులపల్లిగా మారడం జరిగింది. వెస్టేజ్ విత్ వెన్యూ టీమ్తో నేను పరిచయం అయిన తర్వాత. ఎందుకు అంటే బేసికల్గా నేను ఒక టీచర్, ఒక ఇన్ఛార్జ్, ఒక అకాడమిక్ అడ్వైజర్, ఒక వైస్ ప్రిన్సిపల్గా ఒక 25 సంవత్సరాలు నేను వర్క్ చేయడం జరిగింది. సార్ ప్రొఫెషన్ సార్ ఆల్రెడీ చెప్పారు. టీచింగ్లో ఉన్నటువంటి నేను దీంట్లోకి రావడానికి ఏంటి కారణం అంటే కంప్లీట్ లైఫ్ స్టోరీ అయితే ఇప్పుడు ఏమి చెప్పను. ఎందుకంటే